ఆ కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి అని అంటే, కాంక్రీట్ నౌన్ ఈజ్ అ నౌన్ దాట్ రెఫర్స్ టు ఏ ఫిజికల్ థింగ్, పర్సన్, ప్లేస్. సో దానికి సంబంధించి a concrete noun is a noun that refers to a physical thing, person or place, something or someone that can be perceived with the five senses: touch, hearing, sight, smell and taste. ఇలా ఈ పంచేంద్రియాల నుంచి మనం తెలుసుకోగలిగేటటువంటి పేర్లు ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే ఫిజికల్ థింగ్స్ని కానీ పర్సన్స్ని కానీ ప్లేస్ల యొక్క పేర్లను మనం ఏమంటాం సార్ అంటే కాంక్రీట్ నౌన్స్ అని అంటాం. మరి అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? దీనికి ఆపోజిట్ అనమాట. సో అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ is a noun that refers to something non-physical, something conceptual that you can't perceive directly with your senses. మన స్పర్శ ఇక్కడ ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో టచ్, హియరింగ్, సైట్, స్మెల్ అండ్ అలాగే టేస్ట్, ఈ 5 పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సెన్సువల్ థింగ్స్ నుంచి మనం పర్సీవ్ చేసుకోలేనివి, కేవలం భావంతోనే మనం భావప్రాప్తి పొందేటటువంటివి, అలాంటి పేర్లను మనం ఏమంటాం సార్ అంటే ఇక్కడ వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తాను నేను. నాలెడ్జ్, జ్ఞానము, విజ్డమ్, అటెన్షన్, హోప్, లవ్, పీస్, సక్సెస్, అడల్ట్హుడ్, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్.